అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీపై పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ఒత్తిడిని పెంచుతున్నాయి. భారత్తో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ను బహిష్కరిస్తామన్న నిర్ణయంపై జరుగుతున్న చర్చల మధ్య ఈ రెండు దేశాలు మరో కొత్త డిమాండ్ను తెరపైకెత్తాయి. 2031 వన్డే ప్రపంచ కప్లో భారత్ ఆతిథ్య అవకాశాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే ఈ డిమాండ్ను ముందుకు తెచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం 2027 వరకు అమల్లో ఉన్న హైబ్రిడ్ మోడల్ను 2031 వన్డే ప్రపంచ కప్ వరకు పొడిగించాలని పాకిస్తాన్, బంగ్లాదేశ్ పట్టుబడుతున్నాయి. 2031 ప్రపంచ కప్ భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ డిమాండ్ కు ఐసీసీ అంగీకరిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ తమ మ్యాచ్లన్నీ భారత్ లో కాకుండా బంగ్లాదేశ్ లోనే ఆడే అవకాశం లభిస్తుంది. భారత్ తో ఈ నెల 15 కొలంబోలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ను బహిష్కరించాలన్న పాకిస్తాన్ నిర్ణయంపై చర్చించేందుకు ఆదివారం లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలో ఐసీసీ అలానే పీసీబీ, బీసీబీ ప్రతినిధుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, పీసీబీ చైర్మన్ మోహసిన్ నఖ్వీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తరపున అమీనుల్ ఇస్లాం బుల్బుల్ పాల్గొన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదం తర్వాతే తుది ప్రకటన వెలువడే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు తెలిపాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో హైబ్రిడ్ మోడల్ ను ప్రవేశపెట్టారు. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ భారత్ తన మ్యాచ్లను యూఏఈలో ఆడింది. ఇక 2026 టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తమ మ్యాచ్లన్నింటినీ శ్రీలంకలో ఆడుతుంది. భారత్, పాక్ కీలక మ్యాచ్ కొలంబోలో జరగనుంది. ప్రస్తుతం ఈ ఏర్పాటు 2027 వరకు మాత్రమే ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి పీసీబీ మరో 3 డిమాండ్లు కూడా ఐసీసీ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. బంగ్లాదేశ్ కు పెరిగిన పరిహారం అందించడం, టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగినప్పటికీ బంగ్లాదేశ్ కు పార్టిసిపేషన్ ఫీజు చెల్లించడం, భవిష్యత్తులో తమకు మరో ఐసీసీ ఈవెంట్ నిర్వహణ హక్కులు ఇవ్వడం వంటివి ఈ డిమాండ్లో ఉన్నాయని, ఈ పరిణామాలతో టీ20 మ్యాచ్ వివాదం మరింత సంక్లిష్టంగా మారింది.